హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది వచ్చేసి అయితే నా 500 మెంబర్స్కి అయితే స్పెషల్గా నేనైతే ఈ వీడియో అయితే తీస్తున్నాను. ఫస్ట్ టైం అండి ఇలా మాట్లాడడం నేను, అంటే ఫేస్ టు ఫేస్ కెమెరా ఇలా పెట్టుకొని అయితే మాట్లాడడం ఫస్ట్ వీడియో అయితే తీస్తున్నాను అనమాట. అది కూడాను ఎందుకు అంటే 500 మెంబర్స్ అయ్యారు, సో అందుకని చెప్పేసి అయితే నేను వీడియో తీసి పెట్టాలి అని అయితే నాకు అనిపించి తీస్తున్నాను. అండ్ నేను 2023లో స్టార్ట్ చేశానండి యూట్యూబ్ ఛానల్ వచ్చేసి. 500 మెంబర్స్ అని మీకు అనిపించవచ్చు, కాకపోతే నాకు అది చాలా ఎక్కువ. ఎందుకంటే నేను కొన్ని సిచ్యువేషన్స్ వల్ల యూట్యూబ్లో పెట్టాలి అని ఎంత ఉన్నా కానీ, డిగ్నిటీగా మంచిగా చేయాలి అనుకున్నా కానీ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల నేను చేయలేకపోయాను. అండ్ మ్యారేజ్ మమ్మీ వాళ్ళు ఒప్పుకొని మళ్ళీ చేయడం కానీ, లేదంటే నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వడం కానీ, అండ్ నేను జాబ్కి వెళ్ళడం కానీ, సో అలా కొన్ని సిచ్యువేషన్స్ వల్ల నాకు డిస్టర్బెన్స్ అయ్యి నేను వీడియోస్ తీయలేకపోయాను. అండ్ ప్రెగ్నెన్సీ అంటే ఆల్మోస్ట్ 1 year దాకా అయిపోతుంది మనకు, సో అందుకని చెప్పేసి నేను వీడియోస్ కంటిన్యూగా చేయలేకపోయాను. నా హెల్త్ కండిషన్స్ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క హెల్త్ కండిషన్స్ వచ్చేసి అలా అంటే ఉంటారు కదా ప్రెగ్నెన్సీలో, సో అలా నా సిచ్యువేషన్స్ వల్ల నేను చేయలేకపోయాను. స్టిల్ అప్పటికీ నేను హైదరాబాద్ వెళ్ళిన తర్వాత మమ్మీ దగ్గర ఉన్నప్పుడు కొన్ని వీడియోస్కి నేను వాయిస్ ఓవర్ ఇచ్చి పెట్టేదాన్ని ఉన్న వీడియోస్కే. అది దానికి కూడా నాకు బ్రీతింగ్ వచ్చేదనమాట ఎక్కువ మాట్లాడితే చేస్తే. సో అందుకని చెప్పేసి నేను అంటే మరీ ఓవర్ బ్రీతింగ్ కాదు, అంటే ఆయాసం వస్తుంది కదా, సో అలా రావడము, గొంతులో మంట అవ్వడము అలా అయ్యేసరికి నేను వీడియోస్ అప్పుడు చేయలేకపోయాను. ఖాళీ ఉన్నా, అంటే జాబ్కి వెళ్ళలేదు, ఖాళీ మెటర్నిటీ లీవ్స్లోనే ఉన్నా. కాకపోతే ఆ సిచ్యువేషన్స్ వల్ల నేను నా ప్రాబ్లం వల్ల నేను అంటే వీడియోస్ చేయలేకపోయాను. సో అదనమాట. అండ్ ఇప్పుడు మళ్ళీ నేను మెటర్నిటీ లీవ్స్ అయిపోయాక మళ్ళీ నేను హైదరాబాద్కి వెళ్ళేసి మళ్ళీ జాబ్లో జాయిన్ అయ్యాను. నేను ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను. సో నేను జాయిన్ అయినా కానీ నేను ఇప్పుడైతే ప్రజెంట్ మళ్ళీ లీవ్స్కి వచ్చేసాను. ఎందుకు అనేది మీకు కొందరికి క్లారిటీ ఉండకపోవచ్చు. నేను కొన్ని బిట్ లాగానే చెప్పాను కొన్ని వీడియోస్లలో, లాస్ట్ వీడియోస్లో. ఎందుకంటే యాక్చువల్ చెప్పాలి అంటే బేబీకి ఫీడింగ్ అయితే నేను కరెక్ట్ సరిపోతుంది. కాకపోతే ఫార్ములా మిల్క్ నేను ఆఫీస్కి వెళ్తున్నాను కాబట్టి ఫార్ములా మిల్క్ కోసం నేను చూశాను, అంటే డాక్టర్కి అడిగితే సజెస్ట్ చేశారు. ఆ మిల్క్ అయినా సరే నేను మదర్ మిల్క్ నేను ఫీడింగ్ ఇవ్వడానికి ఒక బాటిల్లో పెట్టేసి పంప్ చేసి వెళ్ళినా కానీ తను అసలు తీసుకునేది కాదు ఫీడింగ్. నేను ఉంటేనే తాగేది, తీసుకునేది. బాటిల్ సక్ చేయట్లేదు, అది ప్రాబ్లం అయిపోయింది. తనకు వెయిట్ లాస్ అవ్వడం స్టార్ట్ అవుతుంది, బేబీకి మళ్ళీ ఏదైనా హెల్త్ ఇష్యూ వస్తుంది అని చెప్పేసి టెన్షన్ అయ్యి మళ్ళీ నేను జాబ్ కూడా హోల్డ్లో పెట్టేశాను. అండ్ మళ్ళీ తనకి 1.5 year వచ్చేసాక 1 year to 1.5 year, కొంచెం 1 year క్రాస్ అయితే అప్పుడు తను తినడం కానీ, లేదంటే అంటే మదర్ మిల్కే కాకుండా వేరేదేదన్నా తిన్నికి ఓరల్గా చాయిస్ ఉంటుంది కదా, అప్పుడు చూడొచ్చు అన్నట్టయితే ఇంకా నేను మా హస్బెండ్కి రిక్వెస్ట్ చేసి అలా అత్తయ్య వాళ్ళకి అలా రిక్వెస్ట్ చేసి జాబ్ అనేది హోల్డ్లో పెట్టాను. బేబీ కంటే ఇది కూడా ఎక్కువ కాదు కదా అని చెప్పేసి. సో ఇదనమాట. నేను ఇప్పుడు కూడాను మా ఇంటికైతే వచ్చేసాను, అంటే హైదరాబాద్ నుంచి అత్తయ్య వాళ్ళ ఇంటికైతే వచ్చేసామన్నమాట. ఎందుకంటే తను ఒక్కడే జాబ్ చేస్తున్నారు, అండ్ పాప ఒక్కతే. ఇంకా అక్కడ అంటే హైదరాబాద్లో ఎలా ఉంటుందో తెలుసు కదా, ఒక్కటే రూమ్లో ఉండేసి అలా ఉండడం చేయడం, తనకు అంటే ఆడడానికి కూడా ఇబ్బంది అవ్వడం. సో అలా ఉండద్దు, బేబీ మంచిగా గ్రోత్ ఉంటుంది, అంటే మన అందరిలో కలిసిమెలిసి అలా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి అత్తయ్య వాళ్ళ దగ్గరికి అండ్ అమ్మ వాళ్ళ దగ్గరికి ఇలా తిరుగుతూ ఉంటే కొంచెం మంచిగా ఉంటుంది అని చెప్పేసి నేను ఇటైతే వచ్చేసామన్నమాట. అండ్ పాపకి 1 year క్రాస్ అయితే అప్పుడు నేను మళ్ళీ రీజాయిన్ అవుతాను జాబ్కు అని చెప్పేసి నేను ఇలా డిసైడ్ అయ్యేసి అయితే వచ్చేసాము. అండ్ ఈ గ్యాప్కి కూడా నేను ఫుల్ఫిల్ చేయాలి అని చెప్పేసి అయితే మమ్మీ దగ్గర ఉండి నేను స్టిచ్చింగ్ నేర్చుకోవాలి, అంటే ఈ గ్యాప్ కూడా కొంచెం వాల్యూ ఉండాలి అనేసి మమ్మీ దగ్గర అయితే స్టిచ్చింగ్ నేర్చుకుంటున్నాను. ఇప్పుడు పాప ఉంది, సో ఏదన్నా కానీ కుట్టడానికి చేయడానికి కొంచెం కుట్టుపోయినా కానీ దానికి స్టిచ్ చేయడానికి మళ్ళీ ఎక్కడికో తీసుకురావాలి, అలా కొంచెం ఇబ్బంది అయిపోతుంది. ఇప్పుడు ఒకవేళ ఇద్దరు అమ్మాయిలే కాబట్టి ఇప్పుడు నేను నా పాప అంటే కొంచెం ఇబ్బంది అవుతుంది కదా, సో అలా అని చెప్పేసి మమ్మీ ఎలాగో స్టిచ్చింగ్ నేర్చుకుంటుంది. బయట అందరూ ఏం చేస్తారు అంటే అమౌంట్ ఇచ్చి చేసి బయట నేర్చుకోనికి వెళ్ళే బదులు ఇంట్లోనే కదా మమ్మీ నేర్పిస్తుంది కదా అని చెప్పేసి నేను దీన్ని అసలు యూస్ చేసుకోవాలి ఎలా అయినా సరే అని చెప్పేసి అనుకుంటే ఈ థాట్ వచ్చింది.
సో ఇప్పుడు వచ్చేసి 2 to 3 వీక్స్ అయింది మమ్మీ దగ్గరకు వచ్చేసి. ఆల్మోస్ట్ ఈ సాటర్డే వస్తే 3 వీక్స్ అవుతుంది. సో ఇవి కొంచెం కొంచెం అయితే నేర్చుకుంటున్నాను, మమ్మీ కుట్టేటప్పుడు చూడడం చేయడము. అండ్ ఈరోజైతే మమ్మీ కటింగ్ నేర్పిస్తా అంది. సో ఆ వీడియో కూడా నేను తీసుకుంటాను అండ్ పోస్ట్ చేయడానికైతే చూస్తాను. మమ్మీ వచ్చేసి బ్లౌజ్ అంటే బ్లౌజ్తోని కట్ చేస్తుంది అండ్ మీటర్స్తోని టేప్తోని కాకుండా. సో అది చాలామందికి హెల్ప్ అవుతుంది అని అయితే అనుకుంటున్నాను, అంటే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే. సో అలా అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియోస్ కూడా మమ్మీ స్టిచ్చింగ్ చేసేది కానీ నేర్చుకునేది ఈ వీడియోస్ కూడా నేను తీసి పోస్ట్ చేయాలి అని అనుకుంటున్నాను అనమాట. సో మీరేమంటారు, ఎవరికైనా హెల్ప్ అవుతుందా, ఇలాంటి వీడియోస్ చేయొచ్చా అని చెప్పేసి అయితే సజెస్ట్ చేయండి. యూస్ అవుతుంది అని అంటే నేను నేర్చుకున్న డేస్ ఈ వీడియోస్ కూడా పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ట్రై చేయడం కాదు, ఆల్మోస్ట్ నేను పోస్ట్ చేస్తాను. ఎందుకనంటే అందరికి అట్లీస్ట్ ఒక 10 మెంబర్స్లో 2-3 మెంబర్స్కైనా యూజ్ అవుతుంది కదా అన్నట్టయితే నేను అనుకుంటున్నాను. అండ్ పాప అయితే చాలా సతాయిస్తుంది కదా, ఇప్పుడు చిన్న ఏజ్, ఆడుకునే ఏజ్ కదా. సో అందుకని చెప్పేసి ఆమె దగ్గరనే ఉండాల్సి వస్తుంది. ఎంతమంది ఉన్నా కానీ నేను అక్కడ దగ్గర ఉండాల్సి వస్తుంది కంపల్సరీగా. తను వెతుకుతా ఏడుస్తూ ఉంటుంది. అందుకని చెప్పేసి వీడియోస్ నేను ప్రాపర్గా చేయలేకపోతున్నాను ఇంత ఇప్పుడు ఈ గ్యాప్లో ఉన్నా కానీ. సో అదనమాట రీజన్. అండ్ నేను కూడా అనుకుంటున్నాను మన ఛానల్కి ఓన్లీ వీడియోస్ తీసి వాయిస్ ఓవర్ ఇచ్చి, అంటే కంటెంట్ లెస్గా ఎలా ట్రాక్ వెళ్ళిపోతుంది అనిపిస్తుంది. నేనేమనుకున్నాను యాక్చువల్లీ ఈ ఛానల్ వెళ్ళినప్పుడు అంటే పెట్టినప్పుడు లవ్ మ్యారేజ్ కదా, ఈ బేస్ పరంగా వీడియోస్ తీస్తే కొందరికైనా మంచిగా ఏదైనా హెల్ప్ అవుతుందేమో, లేదంటే వేరే రకంగా అనుకోనండి. జాబ్ పరంగా కానీ ఎలాంటి అంటే స్టేబుల్గా మనం ఎలా ఉండాలి, మైండ్ సెట్ ఎలా ఉండాలి, ఇలాంటి దాని మీద నేను వీడియోస్ తీయాలి అన్నట్టే అనుకున్నాను. ఇలా అనుకున్నాను. కాకపోతే అన్నీ ఒక్కొక్క సిచ్యువేషన్స్ మాకే షాకింగ్ అయ్యేసరికి నేను వీడియోస్ అనేది మన ట్రాక్ అనేది వేరే రూట్లో వెళ్ళిపోతుంది. సో సరేలే అనుకొని ఏదైనా సరే మన మంచికే కదా అన్నట్టే అనుకుంటున్నాను. అంటే మ్యారేజ్ ఫిక్స్ అవ్వడము అలా ఇవన్నీ కూడాను. సో అదనమాట. అండ్ ఇప్పుడు నేనేమనుకుంటున్నాను అంటే బేబీకి కూడా ఒక ఛానల్ క్రియేట్ చేయాలి అని అయితే అనుకున్నాను అండ్ క్రియేట్ చేశాము. కాకపోతే వీడియోస్కి వాయిస్ ఓవర్ ఇవ్వాలి, లేదంటే ఇంకా వేరే కంటెంట్లోది వెళ్ళాలి అని అంటే ఏఐతో మాట్లాడించాలి అని అనుకున్నాను. కాకపోతే ఇప్పుడు వచ్చిన కొత్త రూల్స్ ప్రకారం ఏఐ కూడా అలా ప్రాబ్లం అవుతుంది అనేది అయితే కొత్తగా విన్నాను నేను. అందుకని చెప్పి అది కూడా హోల్డ్లో పెట్టేశాను. పాపది ఫస్ట్ నాది రీచ్ అవుతే పాపది కూడా తీసుకెళ్ళొచ్చు అని అనుకున్నాను. ఎందుకనంటే తనకు కూడా ఒక గుర్తుగా తను చిన్న మెమరీస్ అన్నీ కూడా దాంట్లో స్టోర్ అయి ఉంటాయి కదా అని అయితే అనుకున్నాను. సో అదండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే నేను ఛానల్ చాలా స్లోగా గ్రోత్ అవుతూ ఉంది. ఎందుకనంటే నేను కూడా వీడియోస్ అంటే ప్రాపర్గా తీయట్లేదు కొన్ని సిచ్యువేషన్స్ ఇప్పుడు పాపతోని అలా. అండ్ కొంచెం తనకు ఏదైనా తెలిస్తే నేనైతే అన్ని సిరీస్ లాగా తీయాలి. ఈ ఈ అంటే సపోజ్ ఇప్పుడు స్టిచ్చింగ్ ఉందనుకో, స్టిచ్చింగ్ ఒక 50 days సిరీస్, లేదంటే కుకింగ్ ఒక 15 days సిరీస్ అలా తీయాలి, మన ఛానల్కి గ్రోత్ చేయాలి అన్నట్టయితే అనుకుంటున్నాను. చూడాలి. అండ్ ఇలా సిరీస్ ప్రకారం తీసుకెళ్తే అంటే రీచ్ వస్తుందా, మీరేమనుకుంటున్నారో చెప్పండి. సో ఇదండి, ఈ రోజుకైతే 500 మెంబర్స్ అయ్యారు. థ్యాంక్ యూ అందరికీ. అండ్ ఇలాంటి 500 మెంబర్స్ అయినా కానీ నాకు ఎక్కువనే అండి, ఎందుకంటే నాకు సిచ్యువేషన్స్ వల్ల వీడియోస్ తీయలేకపోతున్నాను. బట్ స్టిల్ 500 మెంబర్స్ అయ్యారు. ఇంకో 500 మెంబర్స్ త్వరలో అవ్వాలి అని అయితే కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ అందరికీ. అండ్ ఇలా ఫేస్ టు ఫేస్ ఏదైనా డిస్కషన్ ఇలా మాట్లాడి ఇలాంటి వీడియోస్ తీయొచ్చా ఇలా అనేది నాకు తెలీదు. బట్ ఈరోజు అయితే నేను 500 మెంబర్స్ అయ్యారు కదా, అందుకని హ్యాపీనెస్లో అయితే తీస్తున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎలాంటి కంటెంట్ తీస్తే మన ఛానల్కి మంచిగా ఉంటుంది, ఈ జనరేషన్లో ఇప్పుడు గ్రోత్ వస్తుంది అని అయితే నాకు కొంచెం సజెస్ట్ చేయండి. అండ్ యూట్యూబ్ ఛానల్ నేమ్ కూడా సజెస్ట్ చేయండి నాకు. అండ్ సిరీస్ స్టార్ట్ చేస్తే అంటే కొన్ని డేస్లో ఇన్ని డేస్లో ఈ పని, ఇంకా కొన్ని డేస్లో ఇంకొన్ని అలా అంటే తీయాలి అని అనుకుంటున్నాను. ఇందాక చెప్పినట్టు అలా తీస్తే ఎలా ఉంటుంది అనేది సజెస్ట్ చేయండి. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఆల్. చలో బాయ్.